ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు ఇట్స్ మై స్టోరీ టుడే. ఈరోజు అనుకోకుండా పేపర్ చూశాను. ఇదివరకు పేపర్ చదివేవాళ్ళు అందరం, ఇప్పుడు పేపర్ చదివే హ్యాబిట్ చాలా తగ్గిపోయింది. ఈరోజు పేపర్ చూడగానే ఒక మంచి ఆర్టికల్ చూశాను ఈనాడు పేపర్. సో ఆ ఆర్టికల్ చదివిన తర్వాత నాకు అనిపించింది, ఈ ఆర్టికల్ని ఎందుకు మీతో పంచుకోకూడదని. ఎందుకంటే అలాగనే మీరందరూ కూడా, అందరూ కాదు, మెజారిటీ ఆఫ్ ద పీపుల్ పేపర్ చదివే టైం లేక మనం పేపర్ చదవట్లేదు. సో ఆ పేపర్లో వచ్చిన ఆర్టికల్ మీతో పంచుకోవాలనుకుంటున్నాను. చాలా కొత్తగా అనిపించింది ఆ ఆర్టికల్ ఏంటంటే, యాక్చువల్గా ఒక గ్రామంలో ఒక హౌస్ వైఫ్ ఉన్నారు. ఆవిడ లైఫ్ సంబంధించిన ఒక చిన్న స్టోరీ ఇది. అదేంటంటే, ఆమె పేరు చెన్నుపోయిన వెంకట నరసమ్మ. సాధారణ పల్లెటూరు మహిళ, పేదరికంతో చదువుకోలేకపోయింది. చెన్నుపోయిన వెంకట నరసమ్మ అన్న ఆవిడ ఒక సాధారణ పల్లెటూరు మహిళ, పేదరికంతో పెద్దగా చదువుకోలేకపోయిందంట. తెరపై అనుబంధాలు, ఆప్యాయతలను చూసి సినిమాపై ఇష్టం పెంచుకుంది. ఒక కామన్ ఉమెన్ సినిమాలు చూస్తూ సినిమాపై బాగా ఇష్టం పెంచుకుందంట. ఊరు దాటి వెళ్ళకపోయినా ప్రపంచమంతా చూసే చిత్రం తీయాలనుకుంది. తను అసలు ఊరు దాటి ఎప్పుడు వెళ్ళలేదంట. అలాంటిది ప్రపంచం అంతా చూసే చిత్రం తీయాలనుకుందంట. అందుకోసం రెక్కల ముక్కలు చేసుకుంది. ఒక్కొక్క రూపాయి కూడబెట్టింది. 90 లక్షలు పోగేసింది. 90 లక్షలు పోగేసిందంట సినిమా తీయటానికి. వావ్! ఎలాగైతేనే తీసేసింది. అప్పుడే సినిమా కూడా తీశారంట. అది దురాచారాలకి బలైన స్త్రీల జీవితాన్ని ప్రశ్నిస్తూ, అది ఎలానో ఆ కథ ఏంటో ఆమె కనుక్కుంటే పోలా. అది దురాచారాలకు బలైన స్త్రీల జీవితాన్ని ప్రశ్నిస్తూ తీశారంట. ఈమె స్త్రీలకు సంబంధించిన దురాచారాలకు సంబంధించిన సినిమా తీశారంట. 20 ఏళ్ళు 90 లక్షలు ఓ సినిమా. ఈవిడి 20 ఏళ్ళు కష్టపడి ఒక 90 లక్షలు పోగేసి ఓ సినిమా తీశారు. అదేంటంటే ఇప్పుడు చదువుతాం. ఫస్ట్ ఈవిడ అసలు ఎలా స్టార్ట్ చేశారన్నదే తెలుసుకుందాం. ఏంటి, నువ్వు సినిమా తీస్తావా? అసలు సినిమా తీయడానికి ఎన్ని డబ్బులు కావాలో తెలుసా? అంతా హేళన చేసేవారు. ఈవెన్ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ నేను సినిమా తీస్తానంటే అందరూ హేళన చేసేవారంట. ఎంత చెప్పినా నేను అదే పాట పాడుతున్నా అని కోపంతో మా పెద్ద అబ్బాయి ఇంట్లోంచి వెళ్ళిపోయాడు. ఈమె పెద్ద అబ్బాయి ఇంట్లోంచి వెళ్ళిపోయాడంట. అసలు ఈ పిచ్చి కనిగిరి శ్రీనివాస హాలులో బ్రహ్మంగారి జీవిత చరిత్ర చూసినప్పుడు నుంచి నాకు మొదలైంది. ఎవరు, చనిపోయిన వెంకట నరసింహ గారికి బ్రహ్మంగారి జీవిత చరిత్ర చూసినప్పుడు ఈ పిచ్చి మొదలైందంట. అప్పటికి నా వయసు 11 ఏళ్ళు. అప్పటి నుంచి అమ్మని 2 రూపాయలు అడగడం, సద్ది మూట కట్టుకుని ఫ్రెండ్స్తో నడుచుకుంటూ వెళ్ళి సినిమాలు చూసి రావడం ఇదే పని. ఆ రోజుల్లో అలా సినిమాలు చూసి వచ్చేవారు. పొట్టేళ్ళు పున్నమ్మ, చిన్న మామయ్య, ఇలా చాలానే చూసా. 14 ఏళ్ళకు పెళ్ళయింది. అత్తగారికి కొనగనమెట్ల దగ్గర పెదిరికట్ల, మావారు వెంకటేశ్వర్లు రైతు. తర్వాత ఆయనతో కలిసి పుట్టింటికి రాచెల్లి సినిమాకి వెళ్ళి బోర్ని ఏడ్చా. అప్పుడే ఎలాగైనా అలాంటి ఓ సినిమా తీయాలనుకున్నా. సినిమా నిర్మాణానికి డబ్బులు దాయాలని ఓ పెద్ద డిబ్బి కొని తెచ్చా. ఈ వెంకట నరసింహ గారు పుట్టింటికి రాచెల్లి అన్న సినిమా చూసి నేను ఎలాగైనా సినిమా తీయాలని ఆ రోజు డిసైడ్ అయ్యి ఒక పెద్ద డిబ్బి కొని తెచ్చి డబ్బులు కూడబెట్టడం స్టార్ట్ చేశారంట. అప్పటి నుంచి 3 ఎకరాల పొలం, 70 గొర్రెలు, మేకలు, 30 గేదెలు ఉండేవంట. వ్యవసాయం చేస్తూ పశువులను చూసుకుంటూ పాలు అమ్మేదాన్ని. ఇలా వచ్చిన డబ్బుల్లో సగం ఇంటి ఖర్చులకు ఉంచి మిగిలినవన్నీ డిబ్బీలో వేసేదాన్ని. ఇలా ఇంట్లో తెలియకుండా గత 20 ఏళ్ళుగా 100, 200, 1000 చొప్పున అందులో వేస్తూ వచ్చా. మాటికి సినిమా గురించి మాట్లాడుతుంటే ఓసారి మా ఇంటి ఆయన అబ్బాయికి విసుగొచ్చి, ఎంత దాచో తీసుకురా, సినిమా తీయటం అంటే మాటలు అనుకుంటున్నావా అన్నారు. ఈమె 20 ఏళ్ళు ఒక డిబ్బీని ఇంట్లో పెట్టి వాళ్ళ ఇంటి ఆయనకి కానీ వాళ్ళ అబ్బాయి కానీ తెలియకుండా డబ్బులు దాస్తూ వచ్చిందంట. ఎప్పుడు సినిమా తీస్తా అంటంతో ఒక్కసారిగా వాళ్ళకి కోపం వచ్చి, సినిమా తీయటం అంటే ఈజీ అనుకుంటున్నావా, అసలు నువ్వు ఎంత దాచో పట్టరా అని అన్నారంట. అప్పుడు ఏం జరిగిందో చూద్దాం. వెంటనే ఆ కుండను పగలగొట్టి లెక్క పెడితే అక్షరాల 29 లక్షల పైనే ఉన్నాయంట. వావ్!
20 ఏళ్ళ తర్వాత ఆ కొండ పగలగెట్టి చూస్తే 29 లక్షలు ఉన్నాయంట. నిజంగా ఇట్స్ మిరాకిల్ కదా. ఆవిడ 100-200 దాచి 29 లక్షలు చేసిందంట. ఆ కొండ ఇంట్లో ఉన్నా కూడా వాళ్ళకి ఎంతవరకు తెలియలేదు. ఆ కొండ పగలగొట్టి చూస్తే 29 లక్షలు అయిందంట. అది చూసి వాళ్ళు షాక్ అయ్యారు, మేము కూడా షాక్ అయ్యాం. నిజంగా 29 లక్షలు ఇంట్లో తెలియకుండా దాచడం అంటే మామూలు విషయం కాదు. ఆపై నా దృష్టి మలచడానికి అవి సరిపోవన్నారు. దీంతో మళ్ళీ సంపాదనలో పడ్డా. ఇంట్లో వాళ్ళు 29 లక్షలతో సినిమా నువ్వు తీయలేవంటే ఆవిడ ఎక్కడా కాంప్రమైజ్ అవ్వకుండా మళ్ళీ పని చేయడం స్టార్ట్ చేసిందంట. కూలికి వెళ్ళా, చెరుకు రసం అమ్మాడు. దీంతో మళ్ళీ సంపాదనలో పడ్డా. టిఫిన్ బండి పెట్టా. చివరికి కోవిడ్ సమయంలో మా ఊరి కొండ అంచున రాగి సంకటి హోటల్ ఏర్పాటు చేశా. నా లక్ష్యం ఒకటే, సినిమా తీయాలి. నేను ఇక పట్టు వదలడం లేదని మా అబ్బాయి కోపగించి ఇంట్లోంచి వెళ్ళిపోయాడు. తన స్నేహితుల సాయంతో వాడి ఆచూకీ తెలుసుకుని సర్ది చెప్పి ఎలాగో వాడి మనసు మారి నేను కోరుకున్నట్లు సినిమా తీయడానికి అంగీకరించి ఓ కథ తయారు చేశాడు. ఈవిడ వేరే పనులు చేస్తూ ఇంకా డబ్బులు సంపాదించాలని చెప్పి డబ్బులు సంపాదించి కూడబెట్టుకున్నప్పుడు వాళ్ళ అబ్బాయికి విసుగొచ్చి ఇంట్లోంచి కోపమించి వెళ్ళిపోయాడంట. వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ ఫ్రెండ్స్ ద్వారా కన్విన్స్ చేసి ఇంటికి తీసుకొచ్చింది. సో వాళ్ళ అమ్మగారు ఇంట్రెస్ట్ చూసి తనే ఇంకా వేరే మందితో కలిసి స్టోరీని ప్రిపేర్ చేయడం జరిగిందంట. సినీ పరిశ్రమలో చిన్న చిన్న ఉద్యోగాలు ఎన్నో చేశాడు. స్టూడియోలకు వెళ్ళి దర్శకులు నిర్మాతలను కలిశాడు. వాళ్ళ అమ్మగారి ఇష్టం కోసం అతను సినిమా ఫీల్డ్కి వచ్చి ఎన్నో దర్శకులు కలిసి నిర్మాతలను కలిసి ఆ స్టోరీ చెప్పడం స్టార్ట్ చేశాడంట. చివరికి నటుడు రవిబాబు సినిమా తీయడానికి అంగీకరించారు. మన చలపతిరావు గారు అబ్బాయి రవిబాబు గారు వాళ్ళ సినిమా చేయడానికి యాక్సెప్ట్ చేశారంట. షూటింగ్ మొదలైంది. అయితే నేను అనుకున్నట్లు ఆ డబ్బులు సరిపోలేదు. దీంతో ఉన్న పొలాన్ని అమ్మేశాను. ఆ సినిమా తీయటానికి వీళ్ళ దగ్గర ఉన్న డబ్బులు సరిపోతే ఉన్న 3 ఎకరాలు కూడా ఈవిడ అమ్మేస్తున్నారు వెంకట నరసమ్మ గారు. ఆ మొత్తము చాలక పుస్తలను ఇచ్చేశారు. మహిళా పాత్రలు బలంగా ఉంటే నాకు ఇష్టం. చదువు లేకపోయినా సినిమా పరిజ్ఞానం ఎప్పటికప్పుడు పెంచుకున్నా. తెలంగాణలో దేవదాసి వ్యవస్థలాగే ఒకప్పుడు కోస్తాంధ్రలో మాతాంగి ఆచారం ఉండేది. వారి పరిస్థితిని దగ్గరగా చూసి ఎంతో బాధపడ్డా. ఇప్పుడు ఆ వ్యవస్థ మనుగడలో లేకపోయినా వాళ్ళ జీవితాల్లో మార్పు మాత్రం రాలేదు. నిజంగా ఒకప్పుడు తెలంగాణలో దేవదాసి వ్యవస్థ ఉండేదంట. అలాగే కోస్తాంధ్రలో కూడా మాతాంగి వ్యవస్థ ఉండేది. ఇది యాక్చువల్గా ఈ వ్యవస్థల గురించి డిస్కస్ చేయడానికి ఈ ఎపిసోడ్ సరిపోదు. రేపు ఎల్లుండో మేబీ టైం ఉన్నప్పుడు డెఫినెట్గా మనం ఈ వ్యవస్థలు ఏంటన్నది డిస్కస్ చేద్దాం. నాకు తెలిసి నరసమ్మ గారు ఈ 2 వ్యవస్థల మీదే సినిమా తీస్తున్నట్టున్నారు. చూద్దాం. ఇప్పుడు ఆ వ్యవస్థ మనుగడలో లేకపోయినా వాళ్ళ జీవితాల్లో మార్పు మాత్రం రాలేదు. అందుకే ఈ దురాచారానికి వ్యతిరేకంగా సినిమా తీసాం. ఎగ్జాక్ట్లీ నేను అనుకున్నట్టే ఆ దురాచారం ఎగ్నెస్ట్గా వీళ్ళు సినిమా తీశారంట. అది స్పిరిట్ ఈజ్ నాట్ వన్. స్పిరిట్ అంటే మన ప్రభాస్ గారి స్పిరిట్ కాదు, ఇది వెంకట నరసమ్మ గారి స్పిరిట్. ఈ స్పిరిట్ ఈజ్ నాట్ వన్ అన్న పేరుతో త్వరలో విడుదల కానుంది. రవిబాబు గారు ప్రధాన పాత్రలో నటించనున్నారు. నిర్మాతగా నా పేరు తెరపై కనిపిస్తుంది. సో మన చెన్నుబోయిన వెంకట నరసమ్మ గారి నిర్మాణ సారథ్యంలో రవిబాబు గారి ప్రధాన పాత్రలో ఈ సినిమా స్పిరిట్ ఈజ్ నాట్ వన్ అన్నది తొందరగా రాబోతుంది. మా అబ్బాయి వెంకట రవీంద్రనాథ్ దీనికి దర్శకుడు. సో ఈ మా అబ్బాయి ఈ సినిమాకి డైరెక్టర్ అంట. ప్రస్తుతం విడుదల పనులు జరుగుతున్నాయి. సినిమా కోసం నేను హోటల్ కట్టేస్తే ఎలా, అందుకే పనుల్లో మా ఆయన అబ్బాయి ఉంటే నేను ఇక్కడ వడ్డిస్తున్నా. అది సినిమాకు సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ అంతా కూడా వీళ్ళ ఆయన వాళ్ళ అబ్బాయి చూసుకుంటున్నారంట. ఆ సినిమా ఎలా పూర్తి అవ్వాలని చెప్పేసి ఈవిడ స్టిల్ హోటల్ రన్ చేస్తూనే ఉన్నారంట. ఇది ఈరోజు నేను అనుకోకుండా పేపర్లో చూసినటువంటి స్టోరీ. యాక్చువల్గా ఈ స్టోరీ ఎందుకు మీకు చెప్పాలనిపించిందంటే, తల్లిదండ్రులు దగ్గర ఇంట్రెస్ట్ చూపించే పిల్లల్ని మనం ఎంతవరకు చూసాం, కానీ ఫస్ట్ టైం తల్లిదండ్రులు ఇంట్రెస్ట్ ఎస్పెషల్లీ తల్లిగారు ఒక సాధారణ గృహిణి అయ్యుండి చిన్నప్పుడు చూసిన సినిమాలు ఇష్టంగా పెంచుకుని తర్వాత తనే సినిమా చేయాలని ₹1-2 కూడబెట్టి దాన్ని ఒక 90 లక్షలు చేయడం అంటే మామూలు విషయం కాదు. ఇది నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది. పిల్లలు ఇంట్రెస్ట్ పెంచుకుని తల్లిదండ్రుల మీద ఫోర్స్ చేస్తారు, కానీ వెంకట నరసమ్మ గారు తన ఇంట్రెస్ట్ పెంచుకుని పిల్లల మీద వాళ్ళ ఇంటి ఆయన మీద ఫోర్స్ చేసి ఎలాగైతే సినిమా తీశారు. సో ఈ స్పిరిట్ ఈజ్ నాట్ వన్ స్పెషల్. ఎందుకంటే ఒక సాధారణమైన మహిళ, సాధారణ నిరుపేద మహిళ తను రూపాయి పోగేసి
ఒక సినిమా తీసిందంటే మామూలు విషయం కాదు. చాలామంది సామాన్యులు అనుకుంటారు సినిమా తీయడం కష్టం అని. నిజంగానే కష్టం, అంత ఈజీ ఏం కాదు. ఈ వెంకట నరసింహ గారు సినిమా తీయాలనుకున్న వాడికి కూడా ఒక మంచి ఎగ్జాంపుల్, ఇన్స్పిరేషన్ ఉంటారని ఈ స్టోరీ పంచుకోవాలనుకున్నాను. థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ వేరే కథతో మనకు వెళ్తాం. సో ఇందులో డిస్కస్ చేసినట్టుగానే మాతాంగ వ్యవస్థ కానీ, తర్వాత దేవదాసి వ్యవస్థ కానీ, ఈ రెండు ఏంటన్నది మనం నెక్స్ట్ ఎపిసోడ్లో డిస్కస్ చేద్దాం. థ్యాంక్ యూ సో మచ్. స్టే ట్యూన్. బాయ్.